మాజీ మంత్రి కేటీఆర్ పై ఘాటు విమర్శ చేసిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి చాలా దోచుకున్నాడని, ఇలాంటి స్నేహితుడు ఉన్న కేటీఆర్ కూడా తెలంగాణను దోచుకున్నాడని అన్నారు. ప్రజల్లోకి వెళ్ళలేదనా, ఒకటి అవగాహన లేకుండా మాట్లాడడం, ఏ రకంగానైతే ధరణి కార్యక్రమం తీసుకొచ్చి భూ మాఫియాను తెలంగాణలో ప్రారంభం చేశారు. అదేవిధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మాజీ ఎమ్మెల్యే సందులు గొంతులు తిరిగి భూ కబ్జాలకు ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ అసైన్డ్ కానీ ప్రజల ఆస్తుల్ని ఆక్రమించుకున్న, చివరికి చెరువులను కొండలను కూడా కబలించిన విషయం పాపం కేటీఆర్కు తెలిసినట్టు లేదు. అంటే మీ మిత్రులను బట్టి మీరు ఎటువంటి వారో అర్థమవుతుంది. సరే, ఈయన కేతిరెడ్డికి ఆయనతో ఉన్న మిత్రత్వం గురించి ఈయన ఎటువంటి వాడో, తెలంగాణను మొత్తం దోచేసిన కేటీఆర్కి ఇటువంటి మిత్రులు ఉండడం బట్టి, అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలంగాణలో మీరు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి భూ కబ్జాలకు పాల్పట్టు ప్రజా కంటకులుగా మారి ఇవాళ ఓటమి తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళాం, మేము మంచి చేశాం, మీరు మంచి చేస్తుంటే ప్రజల్లోకి వెళ్ళిన వాస్తవం అయిండొచ్చు. కానీ దేనికోసం వెళ్ళారు? మంచి చేయడానికి వెళ్ళారా? ప్రజల్ని సందులు గొంతులు తిరుగుతున్న సందర్భంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి గుర్తించడానికి వెళ్ళారా? ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్ళారా? ఎక్కడ పడితే అక్కడ ఏది బాగా కనిపిస్తే దాని మీద కన్నేసి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజలకు అందరూ తెలుసు. ఇక్కడ ఒకసారి కేటీఆర్ ధర్మవరంలో ప్రజలు ఎవరికైనా సంబంధించిన వాళ్ళని ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే, అవునయ్యా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే, దాని పర్పస్ ఏంటని అడిగితే ఇక్కడ ప్రజలు చెప్తారు. అందుకని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాం, దోచుకోవడానికి వెళ్తున్నాం అనే విషయాన్ని పాపం ఇప్పటికైనా కేటీఆర్ అర్థం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా 4 సంవత్సరాల క్రితం ఏదో జీడీపీ గురించి, జీఎస్డీ గురించి ఆయన ప్రసంగాలు ఇస్తుంటే నేను ఒక మాట చెప్పడం జరిగింది. అయ్యా, రాష్ట్ర జీడీపీ పెరగట్లేదు, జీఎస్డీపీ పెరగట్లేదు, మీ కుటుంబ జీడీపీ పెరుగుతోంది అనే విషయాన్ని నేను చెప్పిన సందర్భంగా నా ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేశాడు. అంటే ఎటువంటి మనస్తత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నప్పుడు బ్లాక్ చేయడం ఏంటి? చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలా లేదా అహంకారమైన ఉండాలా? రాజకీయాల్లో మీరు చేసిన తప్పులను ఎత్తి చూపే బాధ్యత ఇవాళ దాకా బ్లాక్ చేస్తుంది. అదే విషయాన్ని నేను ఇవాళ చెప్పడం జరిగింది. నువ్వు ఒక విమర్శని తీసుకోలేని వ్యక్తివి, ఎటువంటి అహంకారపూరిత ధోరణితో ఉంటున్నారో, ఎటువంటి మీ అవినీతిని ఎత్తి చూపామనే కదా. కాబట్టి మీరు అదే ఒకే జాతి పక్షులందరూ ఇవాళ ఒక చోట చేరారు. ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, దాంట్లో ఇంకో చిన్న ప్లేయరు కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దొంగలంతా ఒక చోట చేరి పాపం ఒకరినొకరు ఓదార్చి సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారు. సర్టిఫికేట్లు ఆయన మంచోడు, ఈయన తిరిగాడు, ఆయన తిరిగాడు, ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. మిమ్మల్ని అందరూ అందుకని ప్రజలు మిమ్మల్ని అందరినీ మూకుమ్మడిగా కలిసి కట్టిగా ప్రజలు మిమ్మల్ని ఓడించారు, గుణపాఠం నేర్పారు. ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా, ఒకరినొకరు ఓదార్పు యాత్ర చేస్తే 5 సంవత్సరాలు మీరు దూరంగా ఉంటే ప్రజా జీవన స్రవంతికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే ప్రభుత్వం ఏర్పడింది. తలసరి అప్పును కాకుండా తలసరి ఆదాయాన్ని పెంచే ప్రజాప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. నీరు లేకపోతే ప్రాణం నిలవదని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ త్రాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. కొత్త ఆయకట్టకు కూడా సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైతే పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు మరి ఏదైతే ఇక ప్రకాశం బ్యారేజీకి వచ్చి మరి ఇవి ఎక్కడికి పోతూ ఉన్నాయి? వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలోకి పోతూ ఉన్నాయా? లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకి ఈరోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి మరి ఏదైతే కృష్ణ తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా, కృష్ణ పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నా. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు త్రాగునీరు మీద పెట్టకుండా ఏదైతే ప్రజల ఆదాయాన్ని, రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఏదైతే ఇసుక మీద మరి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు,
లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున మరి ఏదైతే 25-30,000 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు, మైండ్స్ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ, తాడిపూడి కానీ, పురుషోత్తంపట్నం కానీ, పుష్కర కానీ ఏవైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తిపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ను ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి. మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ మరి మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఈవేళ దగ్గర అక్కడ మరి 6,500 క్యూసెక్కుల నీరు, దానికి తోడుగా కూడా మరి ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ ఈ పట్టిసీమ వాటర్లోకి ఒక 500-600 క్యూసెక్కుల నీరు కూడా మిక్స్ చేసి మరి ప్రతి చుక్క వృధా పోకూడదనేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ మరి ఏదైతే మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, అధికారుల సమక్షంలో ఇప్పుడే ఏదైతే ఇక కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టాకు కూడా మరి ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టా ఏదైతే స్థిరీకరణకు సంబంధించి, దాహార్తిని తీర్చడానికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకంగా ముందు చూపుతో మేమందరం కూడా పనిచేస్తున్నామని మరొకసారి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డెల్టా ప్రజలు కూడా దీన్ని మొదటగా త్రాగునీరుకి ప్రాధాన్యతనిచ్చుకుంటూ తర్వాత ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి మరి ఆకుమడులు కూడా కొంచెం ఎర్లీగా మనం క్రాప్ తీసుకుని రేపు వచ్చేటువంటి తుఫాన్ నుండి గట్టెక్కేటువంటి విధంగా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరి తెలియజేసు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేద్దాం, మొక్కలు నాటి పెంచుదాం, సమస్త జీవరాశిని కాపాడుకుందాం, పర్యావరణ హితంగా జీవించుదాం. జేవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి. టూలోనే మేము దేవతా వృక్షాలు మర్రి రాయి వేప విడిచామండి. ఈరోజు మొక్కలు వేసాము. దానికి అందరూ కలిసి ముర్రాట్లు తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మేము కూడా వేసి అన్ని చేసాము. ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూసి ఆనందిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, భూ ఉష్ణోగ్రత వాతావరణం మనం చల్లబరచడం కోసం మొట్టమొదట ప్రకృతి మొత్తం ప్లాంటేషన్ కోసం ఎకో గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మాకు ఇచ్చిన ఈ టోటల్గా ఒక 20 వరకు మాకు ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, రావి, మర్రి, తర్వాత కదంబ ఇచ్చారు. అవి ఈ సింహపూర్ లేఅవుట్ వాకర్ అసోసియేషన్ పక్కనే. ఈరోజు మనం తాటితే ఒక 10 సంవత్సరాల తర్వాత మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అయ్యి ఈ భూతాపాన్ని తగ్గించి మనందరూ ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడడం కోసం వాళ్ళు ఇచ్చారు. దానికి వాళ్ళ సహకారంతో మేము దీన్ని చేసి దీన్ని మెయింటైన్ చేసి సంరక్షించి మొక్కలు పెద్దవేలా మేము చూస్తాము. థ్యాంక్స్ ఫర్ ది. ఈరోజు సింహపూర్ కాలనీ ఫేజ్ 2లో ఏమొచ్చి ఈ వృక్ష సంపద మహాసంపద అన్నట్టు దేశ రక్షణకే వివిధ రకాలైనటువంటి ట్రిబ్యునల్స్ కానీ, కోర్టు తీర్పులు కానీ నిత్యం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇండియాకి పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యం అవనండి, ఇంకోటి అవనండి, ఈ విధంగా కాలుష్యంతో చాలా కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి ఈ రోజుల్లో ప్రజానీకాన్ని అందరికీ కూడా ఒక పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని అంతా కూడా దేశ సంపదలో ఒక భాగంగానే మేము ఏంటంటే మా వాకర్స్ క్లబ్కి సింహపూర్ కాలనీ ఫేజ్ 2లో మేము దగ్గర 30 మంది వాకర్స్ క్లబ్ ఉంటుంటామండి. ఇందులో దైవ వృక్షాలు అంటే నిత్యం
ఆయుధంతో కూడుకున్న ఆయుధాలకు ఉపయోగపడి అవనివ్వండి, లేదంటే దైవ సమానులతో సంబంధించే వృక్ష సంపదలు నేటికి కూడా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వృక్షాలనే పూజిస్తుంటారండి. ఎందుకంటే అది పూర్వం నుంచి వచ్చినటువంటి నానుడి అన్నమాట. అంటే దైవ వృక్షంతో కొలుస్తుంటారు కొన్ని మొక్కల్ని. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మీ అందరం కూడా ఈ కాలుష్య కోరల నుండి చిక్కుకున్నటువంటి దీన్ని మేము తగ్గించడానికి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపయోగపడడానికి, గ్రీన్ కారిడార్ని పెంపొందించడానికి నేటి విశాఖపట్నంలో జీవీఎంసీలో మహానగరం అనేటువంటి విశాఖపట్నంలో జీవీఎంసీ పరిధిలో ఈ క్లైమేట్ వాతావరణ పరిస్థితుల్ని క్లీన్ అండ్ గ్రీన్ అనే పదంతో గ్రీన్ తాలూకా మన నేషనల్ ట్రిబ్యునల్ని ఇచ్చినటువంటి ఆదేశాలని, తీర్పుల్ని, రకరకాల తీర్పుల్ని కూడా రోజు రోజుకు చూస్తున్నామండి. వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ నగరాలకు కానీ ఇస్తున్నటువంటి ఈ తీర్పుల్ని. అదేవిధంగా మహావిశాఖ నగరంలో ప్రతి నిత్యం వేల కొలది అలా కంపెనీలు వస్తూనే ఉన్నాయి. ఆ కంపెనీ కోరల్లో, కాలుష్యం కోరల్లో వాతావరణానికి తోడ్పాటుని అందించే దిశగా మేము ప్రయాణిస్తున్నాం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. దేవరపల్లి మండలం రైవాడలో భవన నిర్మాణ కార్మికులు సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం నిర్వహించారు. రైవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పాలాభిషేకం. దేవరపల్లి మండలం రైవాడలో భవన నిర్మాణ కార్మికులు సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకి బుధవారం పాలాభిషేకం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం ద్వారా భవన నిర్మాణ కార్మికులకి చేతి నిండా పని దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు చల్లా నానాజీ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దొరకని పరిస్థితుల్లో పనులు లేక బాగున్నారు. మన కార్మికులు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం ద్వారా పేదవారి సొంతింటి కల సాకారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం ఉపాధ్యక్షులు దుక్క ఈశ్వరరావు, రైవాడ జనసేన నాయకులు ముచ్చు దుర్గారావు, రైవాడ భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రెసిడెంట్ బోబిలి అచ్చిబాబు, సెక్రటరీ చెల్లుబోయిన నాగరాజు, చల్లా పెద ఎరుకునాయుడు, ఎడ్ల ఎరుకునాయుడు, దాలిపోయిన నాగరాజు, తోనంగి రాము తదితరులు పాల్గొన్నారు. టెక్కలి మండలంలో బుధవారం టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం నిర్వహించారు. టెక్కలి మండలం టీడీపీ అధ్యక్షుడు శేషగిరి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాం. ఈ కష్టాలన్నింటినీ కూడా మీరు ఎదుర్కొని, నాకు తెలిసి రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు మనం పడలేదు. ఎన్ని ఇబ్బందులు పడినా, ఆస్తులు పోయినా, జైలుకి వెళ్ళినా, కేసులు పెట్టినా, పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నా, 5 సంవత్సరాలు నిలబడి పట్టుదలతో మీరు పనిచేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మనందరి పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. అందులో బోరగాం గ్రామ పంచాయతీ అంటే అనేక గ్రామాలతో కూడుకున్నటువంటి పంచాయతీ. మన మీద చాలా హోప్ పెట్టుకున్నటువంటి పంచాయతీ. నా గురించి మీకు తెలుసు. అచ్చెన్నాయుడు గారు ఒక మాట చెప్పారంటే అది కంపల్సరీగా జరిగి తీరుతుంది. అది మీకు ఆ నమ్మకం. నాకు మీరు చేయవలసింది ఏంటంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా, చిన్నదైనా పెద్దదైనా, మంచి అయినా చెడైనా, ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసికట్టుగా తీసుకుని మీరు నాకు సహకరిస్తే మీ అందరికీ పార్టీకి పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది. ఇవన్నింటికంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తగా మీకు మంచి గౌరవాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే బోరగాంలో చాలా మంది లీడర్స్ ఉన్నారు. అందరూ సమిష్టిగా కూర్చొని పనిచేయాలంటే నా ఇంటికి మీరు రండి, మీ ఇంటికి నేను రండి అని జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేనే చెప్పాను, ఒక ఇల్లు తీసుకోండి, అది కార్యాలయంగా ఏర్పాటు చేసుకోండి. ఉదయం 7 గంటలకు 8 గంటలకు ఎవ్రీడే అందరూ ఆ కార్యాలయంలో కూర్చొని గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఏ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి, గ్రామ స్థాయిలో మీరు ఎంతవరకు చేయగలరు,
మండల స్థాయిలో ఎంతవరకు చేయగలరు, నేను ఎక్కడ ఇంటర్ఫీర్ అయ్యి నేను ఆ పని చేయాలనేది ఒక సిస్టమేటిక్ గా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈవేళ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా రాజకీయ నాయకులు అంటే ఇలా ఉండాలి, ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, తరతరాలు చెప్పుకునే విధంగా నేను పనిచేస్తాను. నా గురించి మీకు తెలుసు. మీరందరూ సమిష్టిగా ఉండి సమిష్టి నిర్ణయాలు తీసుకొని అందరూ ఒకే మాట మీద ఉంటే అన్ని విధాల నా సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. టీడీపీ కార్యకర్తల వల్లే తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది అని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావుని వెలగపూడి, గణబాబు నాయకులు సత్కరించారు. ఈ నెల 11న చంద్రబాబు అనకాపల్లి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కసి తీర్చుకున్నట్టుగా ఓటేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ అరాచక పాలనని పంపించేశారు. అయితే దీంతో పని అయిపోలేదు. ఇప్పుడే మా రామకృష్ణ బాబు, మేసాల బాబు, ఈరోజు మేసాలు లేకుండా మనం గుర్తుపట్టలేకపోతున్నాం. అదే అన్నారు, ఇంకో నెల రోజుల్లో మరలా ఆ మేసాలకి పూర్తిగా వంట పట్టించి మళ్ళీ వస్తాయి. ఈ విశాఖ నగరంలో ఏదైతే గతంలో ఉండేటువంటి అరాచకాలన్నీ పోయి ప్రశాంతత నెలకొల్పడానికి ఒక గురుతరమైనటువంటి బాధ్యత. మనకి నగరానికి అధ్యక్షుడు, మేము ముద్దుగా పల్లాజీ అనుకునే వ్యక్తి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుని హోదాలో ఉన్నారు. 5 ఏళ్ళలో ఇంత చేయగలుగుతారా అని చూపించాలనే మనసులో ఉంది. కానీ మేమైతే ఒంటరిగా చేయలేం. మేము వేదిక మీద ఉన్న 10 మంది కూడా చేయలేరు. మీ అందరికి కూడా ఆ బాధ్యత ఉంది. సో ఒకటి, మీరు బాగుండాలి. మీరు బాగుంటేనే మీరు పనిచేయగలుగుతారు. దాని మీద ఆలోచన పెడతాం. దాని తర్వాత మీరు ఎట్లా సేవ చేయగలుగుతారు, ఎట్లా మీ ప్రాంతం, మీ బూత్, మీ వార్డు, మీ మండలం ఎట్లా అభివృద్ధి చేయగలుగుతారని మీరు కూడా ఆలోచించండి. గతంలో ఇది కార్పొరేటర్లకి లేకపోతే సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి ఫండ్స్ లేకుండా అంతా వాళ్ళు పీల్చేశారు. అది కూడా తిరిగి తీసుకొచ్చి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరిని బలపరచడం. ఖచ్చితంగా మనం 10 సంవత్సరాల పాటు ఇక్కడ అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గత పరిస్థితులు కానీ మనం చూస్తే పార్టీ అధికారం కోసం ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పార్టీని అధికారంకు తీసుకొచ్చి అధికారం నడుస్తున్నప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త కార్యకర్త